ఎడగుంజి గణపతి ఆలయం ఉత్తర కన్నడ జిల్లాలో హొన్నావర తాలూకాలో ఉంది. ఇక్కడ వినాయకుడు పెళ్లిళ్లు నిర్ణయించే ఎడగుంజి వినాయకుడిగా ప్రసిద్ధి. ఎడగుంజి లేదా ఎడన్గుంజి అనేది హిందువులకు ఎంతో ప్రధానమైన ప్రార్థనా స్థలం. ఈ ప్రాంతంలో వినాయకుడు ప్రధాన ఆకర్షణ. ఈ దేవాలయంలో 2 చేతుల గణపతి, ఒక చేతిలో పద్మం, మరో చేతిలో లడ్డూతో కనపడతాడు. ఇక్కడ అన్నదానం జరుగుతుంది. భక్తులు తాము కోరుకున్నది జరుగుతుంది అని భావిస్తూ ఉంటారు. ఏటా సుమారు 10 లక్షల మంది భక్తులు ఈ దేవాలయ సందర్శనం చేస్తారు అని తెలుస్తోంది. భక్తుల నమ్మకం మేరకు భగవంతుడు గణేష్ ఆ ప్రాంతాన్ని కుంజారణ్యగా పిలువబడినప్పుడు అక్కడ ఉండేవాడు అని చెబుతారు. ప్రాచీన కాలంలో ఋషులు ఈ ప్రదేశంలో తపస్సు చేసుకునేవారు. ఎడగుంజి గణపతి ఆలయం ఉత్తర కన్నడ జిల్లాలో హొన్నావర తాలూకాలో ఉంది. ఇక్కడ వినాయకుడు పెళ్లిళ్లు నిర్ణయించే ఎడగుంజి వినాయకుడిగా ప్రసిద్ధి. వినాయకుడు బ్రహ్మచారి, కానీ ఏ పెళ్లిని తలపెట్టినా అది నిర్విఘ్నంగా సాగేందుకు ఆయన చల్లని చూపు ఉండాల్సిందే. అందుకే కొందరు భక్తులు కర్ణాటకలోని ఎడగుంజి గ్రామంలో ఉన్న వినాయకుని అనుమతి లేనిదే అస్సలు పెళ్లి ప్రయత్నాలే సాగించరు. మన దేశంలో వెలసిన గణపతి ఆలయాలలో ఎడగుంజి గ్రామంలో ఉన్న వినాయకుని ఆలయం ప్రముఖమైనది. గ్రామం ప్రముఖ శైవక్షేత్రమైన గోకర్ణానికి సమీపంలోనే ఉంది. శరావతి నది ఎడగుంజికి అతి సమీపంలో ఉన్న హొన్నావర్ వద్దనే అరేబియా సముద్రంలో కలుస్తుంది. స్థల పురాణం కలియుగంలోని దోషాలను నివారించేందుకు ఋషులంతా శరావతి నదికి సమీపంలో ఉన్న కుంజవనం అనే ప్రాంతంలో వాలక్యులుని నేతృత్వంలో యజ్ఞ యాగాదులను నిర్వహించేందుకు సిద్ధపడ్డారు. ఒకప్పుడు ఇదే ప్రాంతంలో త్రిమూర్తులు రాక్షస సంహారం చేశారు అని నారదుడు కూడా చెప్పడంతో కుంజవనంలోనే యాగాన్ని నిర్వహించాలి అని ఋషులు నిర్ణయించుకున్నారు. కానీ యజ్ఞయాగాలు మొదలుపెట్టిన ప్రతిసారి ఆటంకాలు రావడం మొదలుపెట్టాయి. ఏం చేయాలో తెలియక ఋషులు నారదుని శరణు వేడారు. అంతట నారదుడు గణేశుని చల్లని చూపు కనుక ఆ యాగం మీద ఉంటే ఎటువంటి విఘ్నాలు లేకుండానే యజ్ఞం పూర్తవుతుంది అని సలహా ఇచ్చాడు. తానే స్వయంగా కైలాసానికి వెళ్ళి మరి గణేశుణ్ణి యాగశాల వద్దకు తోడ్కొని వచ్చాడు. ఇక్కడ వినాయకుడు ఒక చేత లడ్డు, మరో చేత పద్మం ధరించి మెడలో పూలదండతో నిరాడంబరంగా కనిపిస్తాడు. సాధారణంగా వినాయకుని చెంతనే ఉండే ఎలుక వాహనం ఇక్కడ కనిపించదు. ఎడగుంజి ఆలయంలోని వినాయకుడికి గరికెను సమర్పిస్తే చాలు తమ కోరికలను నెరవేరుస్తారు అని భక్తుల నమ్మకం. ఎడగుంజిలోని ఆచారం కర్ణాటకలోని బంధి అనే జాతివారు ఏదైనా పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకోగానే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకు చెందిన కుటుంబాల వారు ఈ ఆలయానికి చేరుకుంటారు. అక్కడ వినాయకుని 2 పాదాల చెంత ఒక 2 చీటీలను ఉంచుతారు. కుడికాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే దానిని శుభసూచకంగా భావించి వినాయకుని అనుగ్రహంగా పెళ్లి ఏర్పాట్లను చేసుకుంటారు. అలా కాకుండా ఎడమకాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే దాన్ని అశుభంగా భావించి మరో పెళ్లి సంబంధాన్ని వెతుక్కుంటారు. ఈ విధమైన ఆచారాలు కలగలిసిన ఈ ఆలయాన్ని చేరుకునేందుకు ఏటా 10 లక్షలకు పైగా భక్తులు ఎడగుంజికి చేరుకుంటారు. ఎడగుంజి భారతదేశం యొక్క పశ్చిమ తీరంలో 6 వినాయకుడు ఆలయాలలో ఒకటి. అవి కాసర్గోడ్, మంగళూరు, అనేగుడ్డే, కుండపుర, ఎడగుంజి, గోకర్ణ.